అందరికీ నమస్కారం. జై సద్గురూజీ. ఈరోజు నేను చేయబోతున్న వంట బిస్బెల్లబాత్. ఇది కర్ణాటక డిష్. చాలా లైట్గా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ రైస్, కందిపప్పు, ఒక అరగంట ముందే కడుక్కుని ఉంచుకున్నాం మనం. తర్వాత చింతపండు జ్యూసు, నెయ్యి, నూనె, సాల్ట్, పసుపు, బఠానీ, ఆనపకాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొబ్బరి తురుము, బిస్బెల్లబాత్ పౌడరు బయట దొరుకుతుంది మనకి. లేదు అంటే మీరు సాంబార్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తాలింపు సామాన్లకి అల్లం ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, బెల్లం, కరివేపాకు, గార్నిష్, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకున్నాము. ఎందుకంటే బాయిల్డ్ రైస్ కదా, చక్కగా బాయిల్ అవుతుంది స్మూత్గా. ముందుగా మనం ఆయిల్ వేసుకుంటున్నాం. గడిక్కింది. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పిట్లాడిన తర్వాత యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, బీన్స్ ముక్కలు, క్యారెట్, ఆనపకాయ ముక్కలు, బీన్స్ వేసుకుని చక్కగా కలపాలి. కొంచెం సాల్ట్ వేద్దాము, తొందరగా మగ్గుతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న ఉప్పుడు బియ్యం, కందిపప్పు, ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం అయితే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేటట్టు కలపాలి. రైస్తో పాటు, ఈ వెజిటేబుల్స్తో పాటు రైస్, కందిపప్పు కాస్త ఒక 3 minutes ఫ్రై చేయాలి. ఫ్రై అయింది. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. 2 స్పూన్స్ సాల్ట్, బాగా కలిపి వాటర్ 1:4 వేసుకోవాలి. వేసుకుని వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు పెట్టి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మనకి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు జ్యూస్ వేసుకుంటాము. బెల్లం అండ్ పెప్పర్ మనం దంచుకుని వేద్దాము. డించిక్లో మనం మిరియాలను దంచుకుందాము. మిరియాల పౌడర్, కోకోనట్ పౌడర్ వేసుకుందాం. వేసుకుని బాగా కలపాలి. కరివేపాకు వేసుకుని 2 minutes ఉడకనివ్వాలి. 2 minutes అయింది. చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. బిస్బెల్లబాత్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం గీ వేద్దాం. గీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. గీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
టేస్టీ బిస్బెల్లాబాత్ రెడీ అయ్యింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.